జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన. విజయనగరం మీటింగ్ ఆదర్శ్. ఎవరికైనా సందేహం ఉందా తమ్ముళ్ళు? విజయం కూటమిది, అవునా కాదా అని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో నాకు తెలియదు, అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. జగన్, నువ్వన్నావు ఒక సైకోగా సిద్ధం అన్నావు, మేము సిద్ధం అని చెప్పి మళ్ళా ముందుకొచ్చావు. నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధం, అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. జగన్ మీటింగులు వెలవెల, మన మీటింగులు కళకళ. నేను పవన్ కళ్యాణ్, కేంద్రం నరేంద్ర మోడీ, మాది సూపర్ హిట్. ఈ కాంబినేషన్ ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా మంచి జరగాలంటే ఈ నాయకత్వానికే సాధ్యం. ఈ రోజుటి వరకు మన వాళ్ళు నామినేషన్లు వేశారు. ఎక్కడ చూసినా గెలిచిపోయిన తర్వాత ఏ విధంగా ఊరేగింపులు పెడతారో ఆ విధంగా కూటమి అభ్యర్థులు బ్రహ్మాండంగా నామినేషన్లు వేస్తే వైసీపీ క్యాండిడేట్లు వెలవెలబోయే పరిస్థితికి వచ్చారు. 2014లో జగన్ తండ్రి శివరాజకీయంతో వచ్చాడు, అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. 2019లో బాబాయి శవంతో వచ్చాడు, ఇప్పుడు గులకరాయి డ్రామాతో వచ్చాడు. నేను చెప్తున్నా, ఈ ప్రజలు వైసీపీకి శవయాత్ర పట్టబోతున్నారని విజ్ఞప్తి చేస్తున్నాను. నీ రాజకీయాలు అయిపోయినాయి, నీ చరిత్ర అయిపోయింది. ఒక ఛాన్స్ అన్నావు, అదే చివరి ఛాన్స్ అయిపోయిందని మరొక్కసారి చెప్తున్నా. ఇక్కడ చూస్తే ఈ ఉమ్మడి మీటింగ్ చూసినప్పుడు విజయనగరం కోట సాక్షిగా చెప్తున్నాను, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, కూటమిదే ప్రభుత్వం. తొందరలోనే లగ్నం కూడా పెడతాం. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసేది లగ్నం కూడా పెడతామని దీన్ని విజయనగరం సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా. పైడి తల్లి అమ్మవారి ఆశీస్సులతో విజయం ఖాయమని తేలిపోయింది. ఇది రాష్ట్రానికి శుభ సూచకమని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, విజయనగరంలో అన్ని సీట్లు గెలిపించారా లేదా వైసీపీకి? 2019లో తల మీద చెయ్యి పెట్టి బుగ్గలు నిమిరి ముద్దులు పెడితే ఐసైపోయారు. అన్ని సీట్లు గెలిపించారు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు చేశాడా అని అడుగుతున్నా, ఒక్కరికి ఉద్యోగం ఇచ్చాడా అని అడుగుతున్నా, ఒక ఇండస్ట్రీ వచ్చిందా అని అడుగుతున్నా. ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఇవన్నీ చూస్తే అందుకే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతు చేస్తారా తమ్ముళ్ళు? ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. చేయాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని మీరు చూశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంతో మీకోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అవునా కాదా అని నేను అడుగుతున్నా. అలాంటి వ్యక్తితో జగన్కు పోలుకుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఏలం వేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి
పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులు కావాలంటే ఒక సినిమా కాల్ షీట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు వస్తాయి. కానీ ఒకటే ఆలోచించాడు, ఈ రాష్ట్రం కోసం మీ ప్రగతి కోసం త్యాగం చేసి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఈరోజు మీ అందరికీ పిలిపిస్తున్నాను. ఒక అరాచక ప్రభుత్వం, ఒక అహంకారి ప్రభుత్వం, ఒక విధ్వంస ప్రభుత్వం, ఒక దోపిడీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. 45 ఏళ్లుగా నా జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. ఒకటే చెప్తున్నాం, నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి భయపడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు పోరాడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, ఇక్కడనే అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. ఒక నీతి నిజాయితీకి మారు పేరు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. పివిజి రాజు ఆ రోజు ట్రస్ట్ పెట్టి ఆస్తులన్నీ కూడా దేవాలయాలకి ట్రస్ట్లకి ఇస్తే కనీసం మర్యాద లేకుండా అశోక్ గారిని ఏ విధంగా వేధించారా చూసారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సైకో జగన్, నేను అనుకుంటే నువ్వు బయట వచ్చేవాడి అని అడుగుతున్నా. నేను ఈరోజు చూశారు సింహాసనం ట్రస్ట్ బోర్డు వాళ్ళ తండ్రి ఒక డీడ్ రాసి కుటుంబీకులు సేవ చేస్తారంటే ఏ ప్రభుత్వం ఎప్పుడూ నష్టం చేయలేదు. ట్రస్ట్ బోర్డు తీసేసే పరిస్థితికి వచ్చారు. మానస ట్రస్ట్ పైన అవినీతి ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. పోగాలం వస్తే నాయకులు ఇదే మరి ప్రవర్తిస్తారు. అదే చేశాడు. ఇప్పుడు నేను చెప్తున్నా.